నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఎటు చూసినా చుట్టూ ఇసుక దిబ్బలు, చుక్క నీటికి కటకట, పైగా నడినెత్తిన మండే సూర్యుడు. ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎడారి ప్రాంతాల్లో సర్వసాధారణం. మరి ఎడారిలో వ్యవసాయం అంటే ఆషామాషీ కాదు. అక్కడి వాతావరణ పరిస్థితుల్లో పంటలు పండించడం తేలిక కాదు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు అక్కడి ఇసుక దిబ్బలను సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్నారు. నూతన టెక్నాలజీ వినియోగిస్తూ ఓ యజ్ఞంలా కృషి చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఖతర్ ఒకటి. అభివృద్ధితో పాటే ప్రమాదాలు పొంచి ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడం కష్టమవుతోంది. గడిచిన 10 సంవత్సరాలలో ఇక్కడి జనాభా రెండింతలుగా పెరిగింది. ఎండాకాలంలో అక్కడి ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? 120 డిగ్రీలు. నమ్మలేకుండా ఉంది కదా, అయినా నమ్మి తీరాల్సిందే. మనం ఇక్కడ 47 డిగ్రీలనే భరించలేకపోతున్నాం. అక్కడి సాగునీటి కష్టాలు అన్నీ ఎన్నీకో. మరి అక్కడి శాస్త్రవేత్తలు ఏం చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. సాగు, ప్రజల నిత్యావసరాలకు 99% సముద్రపు నీటిని వినియోగిస్తున్నారు అక్కడి జనం. ఇలాంటి పరిస్థితులు కేవలం ఖతర్లోనే కాదు, ప్రపంచంలోని ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. మరి ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఖతర్ ఓ ప్రయోగశాలగా మారింది. సహారా ఫారెస్ట్ పేరుతో కొత్త టెక్నాలజీని వినియోగిస్తూ నీరు, ఆహారం, విద్యుత్ వనరులు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎడారిలో వ్యవసాయం కొత్తేమీ కాదు. ఇజ్రాయెల్లో గత 50 సంవత్సరాలుగా డ్రిప్ పద్ధతిలో వ్యర్థ జలాలతో పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఖతర్లో మాత్రం కేవలం వ్యవసాయమే కాకుండా నీరు, ఆహారం, విద్యుత్ నింపే లక్ష్యంగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీ గురించి ప్రజల్లో అవగాహన కూడా తీసుకొస్తున్నారు. సహారా ఫారెస్ట్ ప్రాజెక్టులో 3 టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. పర్యావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఒక దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు మరో దానికి ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టులో ప్రధాన మెటీరియల్స్ ఉప్పు నీరు, సూర్యరశ్మి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ అద్దాలు సూర్యుడి కిరణాలు తీసుకుని సోలార్ పవర్ను విడుదల చేస్తాయి. ఈ పవర్ను ప్రాజెక్టుకు వినియోగిస్తారు. కార్బోర్డ్ ద్వారా ప్రవహించే సముద్రపు నీటిని కండెన్సర్ల ద్వారా సాయంతో మంచినీటిగా మార్చి వాటిని మొక్కలకు అందిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మెషిన్లు గ్రీన్ హౌస్ల్లోని వేడిగాలుల్ని చల్లబరుస్తాయి. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ను చెట్లు తీసుకుని అవి పెరుగుతాయి. సహారా ఫారెస్ట్ ప్రాజెక్ట్ ఎంతో భిన్నమైంది. కేవలం ఖతర్లోనే కాకుండా ప్రపంచంలోని ఎడారి ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే సముద్రపు నీరు అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ టెక్నాలజీని అప్లై చేయొచ్చు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఎడారి మొత్తం పచ్చని మొక్కలతో కళకళలాడుతుంది. చాలా మంది ప్రజలు ఖతర్ పేరు వింటే ఎడారి గుర్తొస్తుంది. ఇక్కడి ఇసుకల్లో ఎన్నో పోషకాలున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో పంటలను కాపాడుకున్నట్లయితే సాగునీటి లభ్యత పెద్ద సమస్యగా కనపడదు. కొద్ది సంవత్సరాల్లోనే ఈ మార్పు ప్రపంచంలోని ఫుడ్, ఎనర్జీ, వాటర్ కన్జర్వేషన్లో ఎడారి ప్రాంతాలకు సవాళ్లు విసురుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సికింద్రాబాద్లో సినీ నటి